హలో అండి. అమ్మా, ఈసారి పండక్కైనా కొత్త చొక్కా కొనియ్యవే అడిగాడు 12 ఏళ్ల రవి. లక్ష్మి వాడి వైపు నిస్సహాయంగా చూసింది. మా స్నేహితులందరూ పండక్కి అప్పుడే కొత్త బట్టలు కొనేసుకున్నారు తెలుసా. తల్లి కొడుకులిద్దరూ చాకిరేవులో బట్టలు ఉతకడానికి వెళ్ళారు. తల్లి ఉతుకుతుంటే రవి వాటిని పిండి ఆరవేయటంలో ఆమెకు సహాయం చేస్తున్నాడు. ప్రతిసారి ఉగాది పండక్కి అయినా వాడికి కొత్త బట్టలు కొనాలనుకుంటుంది. కానీ తమ ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించదు. పల్లెకు ఎక్కువ, టౌనుకు తక్కువైన ఓ పల్లెటూరులో నాలుగిళ్లల్లో బట్టలు ఉతికి ఇల్లు నెట్టుకొస్తుంది. దగ్గరుండే టౌనుకు ఆటో నడిపే భర్త సంసారాన్ని లాగటంలో సహకరించకపోగా ఏ రోజు సంపాదన ఆ రోజు పూటగా తాగి వస్తాడు. ఇంట్లో అత్యవసరానికి కూడా చిల్లి గవ్వ ఉండనివ్వడు. ఇక కొడుక్కి కొత్త బట్టలు ఎక్కడ కొనేది? ఒక్కసారైనా కొడుకు కోరిక తీర్చలేకపోయానే అని లోపల బాధపడుతుంది లక్ష్మి. పండక్కి తన స్నేహితురాలు మాలతి పుట్టింటికి వస్తుంది. వచ్చినప్పుడల్లా ఆమె కొడుకు బాబీకి పొట్టే అయిన బట్టలు తన కొడుకు కోసం తెస్తూ ఉంటుంది. వాళ్ళు వాడిన బట్టలు అన్నమాటే గాని బాగానే ఉంటాయి. కాస్త పాతబడగానే కొత్త బట్టలు తెచ్చుకునే తాహతు ఉన్నవారు కాబట్టి ఇవి రవికి ఇచ్చేస్తూ ఉంటుంది మాలతి. నిన్న చాకలి బట్టలు వేస్తూ మాలతి వాళ్ళమ్మ చెప్పింది 2 రోజుల్లో వాళ్ళు వస్తున్నట్టు. అదే మాట రవికి చెప్పి అనునయించింది లక్ష్మి. ఎప్పుడూ ఒకరు వేసుకున్న బట్టలేనా అమ్మా, నాకేం వద్దు బొంగమూతి పెట్టాడు రవి. నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, మన పరిస్థితి అర్థం చేసుకోలేవా రవి, బ్రతిమిలాడింది లక్ష్మి. రవి మౌనంగా ఉండిపోయాడు. ఇప్పుడిప్పుడే పసితనం వీడి టీనేజ్లో అడుగుపెడుతున్న రవి మనసు ద్వైధి భావంతో ఉంది. అటు స్నేహితులేమో పండక్కి తాము కొనుక్కున్న కొత్త బట్టలు అందరికీ చూపించి ముందే పండుగ చేసుకుంటున్నారు. తనకు అలా కొత్త బట్టలు వేసుకోవాలని ఉంటుంది. ఇటు ఇంట్లో కనీసం 3 పూటల సరైన తిండి దొరకని పరిస్థితి. తల్లి దీనస్థితి మరీ రెట్టించలేకపోయాడు. దిగువ మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు వాడికి ఇప్పుడిప్పుడే వయసుకు మించిన పెద్దరికాన్ని నేర్పుతున్నాయి. మరేం మాట్లాడకుండా ఆరిపోయిన బట్టల్ని మడత పెట్టడంలో తల్లికి సాయం చెయ్యసాగాడు. ఒక్క మాటతోనే సంభాళించుకున్న కొడుకును చూసి లక్ష్మి మనసు బాధగా మూలిగింది. అన్నట్టుగానే మాలతి కుటుంబం పండుగ వారం రోజులు ఉందనంగా ఊరికి వచ్చారు. ఆ రోజు ఉతికిన బట్టలు ఇవ్వడానికి వెళ్ళిన లక్ష్మిని పలకరించింది మాలతి. బాబీ వచ్చాడని తెలియగానే రవి కూడా పరుగున వెళ్ళాడు. ప్రతిసారి సెలవులకు వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆడుకోవడం మామూలే. వారి స్నేహానికి అంతస్తులు తారతమ్యం అడ్డుపడలేదు. ఎవరూ అడ్డుపెట్టలేదు. బాబీ రవి కంటే 2 ఏళ్ల చిన్నవాడైన మంచి పోషణలో పెరగడం వల్ల రవి కంటే లావు పొడుగు ఎక్కువే ఉంటాడు. స్నేహితుడిని చూడగానే బాబీ కూడా సంతోషపడ్డాడు. తన ఆట వస్తువులు, పండుగకు కొనుక్కున్న కొత్త బట్టలు అన్నీ చూపించాడు. తెల్ల చొక్కా మీద నీలిరంగు కోటుతో బాబీ కొత్త బట్టలు రవికి భలే నచ్చాయి. వాటినే తదేకంగా చూస్తున్న రవిని పిలిచింది మాలతి. ఇదిగోరా రవి, ఈ బట్టలు నీకే. ప్రతిసారి లాగానే పాతబడిన బట్టలు వాడి చేతిలో పెట్టింది మాలతి. కృతజ్ఞతగా ఆమె వంక చూసి వాటిని అందుకున్నాడు రవి. ఇంటికి వెళ్ళబోతున్న రవిని బాబీ పిలిచాడు. మళ్ళీ వచ్చే రవి, మనిద్దరం ఆడుకుందాం అన్నాడు. అలాగేనంటూ తలూపి ఇంటి ముఖం పట్టాడు రవి. అమ్మా, బాబీ కొత్త బట్టలు ఎంత బాగున్నాయో తెలుసా? నాకు కూడా అలాంటి చొక్కా కోటు ఉంటే ఎంత బాగుండునో కదా. వాడి కళ్ళల్లో తొణికిసలాడుతున్న ఆశను గుర్తించకపోలేదు లక్ష్మి. ఏది నీకిచ్చిన బట్టలు చూడని? ఈసారి ఎక్కువ జతలు ఇచ్చినట్టుంది. ఇంకో 2 ఏళ్ళు నీకు బట్టలతో బాధలేదు. చూడు, ఈ మెరూన్ రంగు చొక్కా ఎంత బాగుందో.
పండగకు ఇదే వేసుకుందువు గాని. ఆంటీ ఎంత మంచిదో కదా. శ్రమ అనుకోకుండా అక్కడి నుండి నీకోసమే వీటిని మోసుకొస్తుంది. మాట మార్చింది లక్ష్మి. ఆమె అన్నట్టు ఆ మెరూన్ రంగు చొక్కా కూడా బాగానే ఉంది. వేసుకున్న షర్టు తీసేసి అది వేసుకుని చూసుకున్నాడు రవి. ఎక్కువగా వాడినట్టు లేదు. అద్దంలో చూసుకుంటే బాగుందనిపించింది. అంతకు మించి ఆశించే అదృష్టం తనకు లేదు. మళ్ళీ మామూలైపోయాడు రవి. సరేనమ్మా, నేను ఆడుకోవడానికి వెళుతున్నా. వెళ్ళిపోయాడు రవి. సాయంత్రం వరకు పొలాల వెంబడి చేల వెంబడి తిరిగి ఎగిరి ఇల్లు చేరుకున్నాడు రవి. బాబీ, ఇక్కడికొస్తే వీడిని పట్టలేం. ఒక్క పూటకే దుమ్ములో పొర్లి రంగు మారిపోయి వచ్చిన కొడుకును బాత్రూంలోకి తోస్తూ విసుక్కుంది మాలతి. పోనీలేవే, టౌన్లో ఎలాగూ వాడికి ఆడుకునే అవకాశమే లేదు. ఇక్కడైనా వాడిని స్వేచ్ఛగా ఆడుకోనివ్వు. పెద్దయ్యాక ఇవే వాడికి తీపి జ్ఞాపకాలు అయ్యేది. వాడిని సమర్థించాడు మాలతి భర్త. ఆ మాటల్లోని నిజాన్ని ఆమె కాదనలేకపోయింది. వాడికి స్నానం చేయించడానికి లోపలికి తీసుకువెళ్ళింది. పగలంతా రవితో కలిసి చెట్లమ్మట పుట్లమ్మట తిరగటం, అమ్మమ్మ గారింట్లో కోళ్లతో కుక్క పిల్లలతో ఆడుకోవడం బాబీ దినచర్య అయిపోయింది. వేళకు తిండి పెట్టాలన్నా వీళ్ళిద్దరూ ఎక్కడున్నారో వెతికి పట్టుకోవాల్సి వస్తుంది మాలతికి. రేపు నేను ఆడుకోవడానికి రాను బాబీ, చెప్పాడు రవి. ఏ, ఎందుకు? అడిగాడు బాబీ. రేపు నేను అమ్మతో కలిసి చాకిరేవుకు వెళ్ళాలి. సాయంత్రం వస్తాను అన్నాడు రవి. చెరువు దగ్గరికేనా? నేను కూడా వస్తాను రవి. వద్దులే బాబీ, పగలంతా అక్కడే ఉండాల్సి వస్తుంది. నాకు పని ఉంటుంది. నీకేం తోచదు. ఏం కాదులే, నేను వస్తాను. మొండి పట్టు పట్టాడు బాబీ. మాలతి చెప్పినా వినలేదు. మరుసటి రోజు రవి లక్ష్మితో పాటు బట్టలు ఉతికే చెరువు దగ్గరికి వెళ్ళాడు బాబీ. పగలంతా రవి తల్లికి సాయం చేస్తుంటే బాబీ నీళ్లతో ఆడుకున్నాడు. రవి, నీకు ఈత వచ్చా? అడిగాడు బాబీ. వచ్చు. అయితే నాకు నేర్పవా అన్నాడు బాబీ. నాకొచ్చు కానీ నీకు నేర్పడం రాదు. అయినా వద్దులే బాబీ, ఏమైనా అయితే మీ అమ్మ నన్ను తిడుతుంది అన్నాడు రవి. ఏం కాదులే, నేర్పు, మారం చేశాడు బాబీ. అక్కడే ఉన్న లక్ష్మి వారించింది. బాబీ అప్పటికి మౌనం వహించిన ఇంటికి వచ్చేటప్పుడు లక్ష్మికి వినిపించకుండా రవిని హెచ్చరించాడు. మరుసటి రోజు ఈత నేర్పకపోతే తనతో మాట్లాడనని. బాబీ మాట్లాడకపోతే తనకు తోచదు. అయిష్టంగానే ఒప్పుకున్నాడు రవి. మరుసటి రోజు ఆడుకోవడానికి అని చెప్పి ఇద్దరూ నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళారు. నాకు భయంగా ఉంది బాబీ, నా మాట విను. ఈత వద్దు, ఏం వద్దు, ఇంటికి వెళ్ళిపోదాం బ్రతిమిలాడాడు రవి. బాబీ అప్పటికే నీళ్లల్లో దిగాడు. రవి వారిస్తున్నా వినకుండా అలాగే ముందుకు వెళ్ళాడు. భుజాల వరకు వచ్చిన నీళ్లల్లో కేరింతలు కొడుతున్నాడు. ఇక తప్పదని రవి తన చొక్కా తీయబోతుండగా రవి అని గట్టిగా అరిచాడు బాబీ. ఇంకాస్త ముందుకు వెళ్ళి లోపల పాచిపట్టిన రాయి మీద కాలు వేసినట్టున్నాడు. పట్టు తప్పి నీళ్లల్లో పడిపోయాడు. అటు పక్కనే లోతు కాస్త ఎక్కువ ఉండటంతో బాబీ ఒక్కసారిగా మునక వేశాడు. రవి చొక్కా పూర్తిగా తీసి ముందుకెళ్లేంతలో మరోసారి పైకి తేలి మునిగిపోయాడు బాబీ. రవికి ఒక్క క్షణం ఊపిరాగినంత పనైంది. ఒక్క ఉదుటున నీళ్లల్లోకి దూకాడు. మునక వేసిన బాబీ లోపల ఒకవైపు జారిపోగా రవి మరోవైపు వెతకసాగాడు. సమయం గడిచే కొద్దీ బాబీ కనపడకపోవడంతో రవి గుండెలు అవిసిపోయాయి. ఎట్టకేలకు బాబీ చొక్కా దొరకబుచ్చుకొని గట్టు మీదకి లాక్కొచ్చాడు. అప్పటికే పూర్తిగా నీళ్లు మింగేశాడు బాబీ. చుట్టూ చూశాడు రవి. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. పెద్దలుంటే వారిస్తారని ఎవరూ లేనప్పుడు వచ్చారు వాళ్ళిద్దరూ. స్పృహ లేకుండా పడి ఉన్న బాబీని చేతులతో తట్టి లేపసాగాడు రవి. బాబీలో చలనం లేదు.
తనకంటే బలంగా ఉన్న బాబీని మోసుకెళ్ళడానికి విఫలయత్నం చేశాడు రవి. ఇక లాభం లేదని పరుగున ఊళ్ళోకి వెళ్ళి మాలతి వాళ్ళ ఇంట్లో కబురందించాడు. విషయం వినగానే పెద్దలు పిల్లలు అందరూ చెరువు వైపు పరుగులెత్తారు. కొందరు బాబీ పొట్టపైన నొక్కి నీళ్లు బయటికి కక్కించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బాబీకి స్పృహ రాలేదు. ఆటోలో టౌన్కు తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. బాబీని మృత్యు కోరల్లోంచి కాపాడలేకపోయారు. మాలతి కుప్పకూలిపోయింది. ఆమెని ఓదార్చటం ఎవరి వల్ల కాలేదు. ఒక్కగానొక్క బిడ్డాయి. రవి ఓ మూల బిక్కచచ్చిపోయి ఉన్నాడు. అప్పటికే ఊర్లో వాళ్ళు వాడిని మాటలతో తలపోటు పొడిచారు. తాగొచ్చిన తండ్రి దీనికంతా తనే కారణమని కుళ్ళబొడిచాడు. కొడుకు గురించి తెలిసిన లక్ష్మి మాత్రం వాడిని కడుపులో దాచుకుంది. అయినా తన స్నేహితురాలి కొడుకు చనిపోవడం, ఆ సంఘటనలో తన కొడుకు భాగస్వామి కావడం ఆమెను కలిచివేసింది. ఇది నిజమేనా? తన చిన్నారి నేస్తం ఇక లేడా? అందుకు నేనేనా కారణం? రవి కూడా బోరున ఏడుస్తున్నాడు. ఎంతో సంతోషంగా పండగ చేసుకోవలసిన ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. ముద్దులు మూటగట్టే బాబీ ఇక లేడు అంటే ఊరంతా కన్నీరు కార్చింది. బరువెక్కిన హృదయాలతో బాబీకి అంతిమ వేడుకోలు పలికారు. జరగాల్సిన కార్యక్రమాలు అన్నీ జరిగిపోయాయి. పండుగకు సంబరంగా పుట్టింటికి వచ్చిన మాలతి కడుపు కోత మిగిలింది. అర్ధాంతరంగా అంతర్ధానం అయిన కొడుకును తలుచుకొని ఆమె కుమిలి కుమిలి ఏడుస్తుంది. 4 రోజుల తర్వాత మాలతి వాళ్ళు పట్నం బయలుదేరుతారనగా ఆమె రవిని రమ్మని కబురు పెట్టింది. బాబీ పోయాక వాడు ఆ ఇంటి వైపు రానేలేదు. బిక్కు బిక్కుమంటూ వచ్చాడు రవి. అమ్మా, నేను వద్దని చెప్పిన బామి వినలేదమ్మా. ఇలా జరుగుతుందని తెలిస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళమే కాదు. నన్ను క్షమించండమ్మా. రాగానే మాలతి పాదాలు చుట్టుకుపోయాడు వాడు. లేరా బాబీ, నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో నాకు తెలుసురా. అందుకే నీ వెంట ఆడుకోవడానికి ధైర్యంగా పంపేదాన్ని. విధిరాతను తప్పించటం ఎవరికి సాధ్యం? మా కర్మ ఇలా రాసిపెట్టి ఉంటే నువ్వేం చేయగలవు? లే. వాడిని లేపి కళ్ళు తుడిచింది మాలతి. రవి ఇంకా వెక్కుతూనే ఉన్నాడు. ఇదిగో బాబీకి పండుగకు కొన్న కొత్త బట్టలు. ఇవి వేసుకోవడానికి వాడెలాగూ లేడు. నువ్వైనా వేసుకో. రవి చేతిలో పెట్టింది. వాటిని చూడగానే కొడుకు గుర్తొచ్చి మళ్ళీ దుఃఖం ముంచెత్తింది ఆమెని. రవి వాటిని అందుకున్నాడు. తెల్ల చొక్కా మీద నీలం రంగు కోటు. మొదటి రోజు వాటిని చూసినప్పుడు ఎంతో మోజుపడ్డాడు. కొత్త బట్టలు కొనివ్వమని అమ్మను ఎన్నోసార్లు పోరి ఉంటాడు తను. ఇంత ఖరీదైన కొత్త బట్టలు తన జీవితంలో కొని వేసుకోగలడా? వాటిని చూస్తుంటే ఒక్క క్షణం బాబీ నవ్వు ముఖం కనిపించింది. మరుక్షణం నీళ్ళల్లో మునిగిపోతూ బాబీ పెట్టిన కేకలు, వాడి అచేతనమైన శరీరం గుర్తొచ్చి దూరమైన తన చిన్నారి స్నేహాన్ని అనుక్షణం గుర్తు చేసే ఈ బట్టలు తను తీసుకోగలడా? అసలు ఇక ఎప్పటికీ ఉగాది అంటేనే తన వల్ల దూరమైన బాబీ గుర్తొచ్చే పండుగ జరుపుకోలేడేమో. షడ్రుచుల మేళవింపు అయిన ఉగాది తనకు మాత్రమే చేదు జ్ఞాపకం మిగిల్చింది మనసులో అనుకున్నాడు. కన్నీళ్లతో మసకబారిన కళ్ళను తుడుచుకున్నాడు. ఒక్క క్షణం వాటి వైపు చూసి వాటిని అక్కడే బల్ల మీద ఉంచి వెనుతిరిగాడు రవి.